మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే హెల్దీగా ఉంటారు. మంచి ఆహారం అనగానే మనలో చాలా మందికి చికెన్, చేపలు, పాలు, గుడ్లు గుర్తొస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంతమంది వీటిని తినాలంటే భయపడుతుంటారు. దీనికి కారణం ఫుడ్ ఎలర్జీ. కొన్ని ఆహార పదార్థాల వల్ల కొంతమందికి ఫుడ్ ఎలర్జీ వస్తుంది. చేపలు, మాంసమే కాదు, ఫుడ్ ఎలర్జీ రావడానికి అనేక రకాల ఆహారాలు కారణమవుతున్నాయి. అయితే అలర్జీలను కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన ప్రాణాంతక అలర్జీకి దారితీయొచ్చు. ఈ అలర్జీ ఒకే సమయంలో శరీరంలో అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గొంతులో మంటగా ఉంటుంది. అలానే శరీరాన్ని కొన్ని కీటకాలు కుట్టడం వల్ల కూడా ఇది వస్తుంది. ఫుడ్ ఎలర్జీని నివారించడానికి ఇమ్యూనోథెరపీ వంటి వినూత్న చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఫుడ్ ఎలర్జీ ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో గుర్తించవచ్చు. ఫుడ్ ఎలర్జీలు బాధాకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్ల మంది ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు ఒక నివేదిక చెబుతుంది. ఈ సంఖ్య ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఫుడ్ ఎలర్జీ అనేది కొన్ని సందర్భాల్లో అనాఫిలాక్సిస్ కు కూడా దారి తీయొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 170 కంటే ఎక్కువ ఆహారాలు అలర్జీలను కలిగిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి వేరుశెనగ, పాలు, గుడ్లు, చేపలు. ఈ అలర్జీలు ఆహారం నుంచి శరీరంలో కలుస్తాయి. దీనివల్ల శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఫుడ్ ఎలర్జీ ప్రారంభ దశగా గుర్తించాలి. ఫుడ్ ఎలర్జీ ఉన్నవారి చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు ఉంటాయి. ఇది ప్రమాదకరమైతే వాంతులవ్వడం, విరేచనాలవ్వడము, ఊపిరాడకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్ ఎలర్జీకి దశాబ్ద కాలం నుంచి సబ్లింగ్యువల్, ఎపిక్యూటేనియన్స్ ఇమ్యూనోథెరపీ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో జన్యు చికిత్స, మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగించి ఆధునాతన చికిత్సలు చేస్తున్నారు.